సభ్యులందరూ కూర్చోండి. గౌరవ సభ్యులారా, సభ ప్రారంభమైంది. ఈరోజు విద్యార్థుల పుస్తక సంచి బరువు తగ్గింపు బిల్లుపై చర్చ జరుగుతుంది. సభలో క్రమశిక్షణ పాటించాలని కోరుతున్నాను. గౌరవ విద్యామంత్రి గారు బిల్లు ప్రవేశపెట్టగలరు. లక్ష్యాలు ఇవి. అధ్యక్ష, విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువు వారి శరీర బరువులో 10% మాత్రమే ఉండాలి. డిజిటల్ పుస్తకాల వినియోగం చేయాలి. పాఠశాలల్లో లాకర్లు ఏర్పాటు చేయాలి. అవసరం లేని హోంవర్క్ తగ్గించాలి. అధ్యక్ష, భారీ సంచులు విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ బిల్లు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది. అధ్యక్ష, నేను ఈ బిల్లును సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. మన పిల్లల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు. విద్య అనేది విద్యార్థులకు భారంగా కాకుండా వారికి ఆహ్లాదకరంగా అట్లాగే ఆనందంగా ఉండాలి. మా ప్రతిపక్షాల నాయకుల గొంతు తొక్కిస్తున్నారా? మమ్మల్ని మాట్లాడనివ్వరా? బిల్లు ఉద్దేశం మంచిదే, కానీ అమలు ఎలా? పేద పాఠశాలలో డిజిటల్ సదుపాయాలు ఉన్నాయా? లాకర్లకు నిధులు ఎవరిస్తారు? ఉపాధ్యాయులను సంప్రదించారా? సరైన ప్రణాళిక లేకుండా తీసుకొచ్చిన బిల్లు కనిపిస్తోందా? పాయింట్ ఆఫ్ ఆర్డర్ స్పీకర్ గారు, ఈ ప్రభుత్వం హడావిడిగా బిల్లులు తెచ్చింది. మీ అభ్యర్థన గమనించాల్సిన ప్రకారం చాలా మంది విద్యార్థులకు వెన్ను నొప్పులు వస్తున్నాయి అధ్యక్ష. ఆరోగ్యం విషయంలో ఆలస్యం చేయలేము అధ్యక్ష. అసలు పరిస్థితి ఏమిటి? విద్యుత్ కూడా లేని చోట డిజిటల్ క్లాసులు ఎలా? సభలో శాంతి పాటించాలి. భవిష్యత్తు కోసం నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి భవిష్యత్తు తరాలు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అధ్యక్ష, ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యుల నిర్మాణాత్మకమైన సూచనలకు మా ప్రభుత్వం ఎప్పటి అతీతంగా పిల్లలకు లాభం చేకూరే విధంగానే ఉంటుంది. ఈ బిల్లు పిల్లలకు చాలా మంచిది అయితే తప్పకుండా మనం స్వాగతిద్దాం. అధ్యక్ష, ఈ బిల్లుకు నేను మద్దతు ఇస్తున్నాను. కానీ దేశం మొత్తం ఒకేసారి కాకుండా కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ముందుగా అమలు చేస్తే దీనిలో ఉన్న లోటుపాట్లు ఏమిటో మనకు తెలిసి వస్తాయి. అప్పుడు వాటిని సరిచేసి దేశం మొత్తం అమలు పరచవచ్చు. అధ్యక్ష, ఇలా చేసే బిల్లు విజయవంతం అవుతుంది. విన్న తర్వాత ఓటింగ్కి వెళ్తున్నాం. బిల్లుకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అవును అనండి. బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నవారు అవును అన్నవారు ఎక్కువ. కాబట్టి బిల్లు ఆమోదించబడింది. ఇంతటితో ఈ సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేస్తున్నాం. మరి ఒక శాసనం